ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన వచ్చిన తర్వాత బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అలజంగి మరియు మెట్టవలస గ్రామాల్లో సుమారు 2000 పైచిలుకు మందికి ఈరోజు ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని భూపట్టాలని పంపిణీ చేయడం వైఎస్సార్సీపీ పార్టీ దౌర్భాగ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 2 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు మరియు మాజీ ఎంపీటీసీలు మరియు లబ్ధిదారులు, ఆర్డీఓ గారు మరియు ఎంఆర్ఓ గారు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేపట్టడం జరిగింది. ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేపట్టినప్పుడు ఏ విధంగా ఉండేదో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలాగున్నాయో కేవలం అందులో కొన్ని మార్పులు, గత ఉన్నటువంటి ఫోటోలు అవి మార్చి కేవలం గవర్నమెంట్ ఎంబ్లంతోనే ఫోటోలు ప్రింట్ చేసి ఎలా ఉంటాయో అలా జనవరి నెలలో మీకు ఇవ్వడం జరిగింది. మొత్తం బొబ్బుల్లోనే 44 విలేజెస్ అయితే అందులో మొదటి విడత 2024 ఎలక్షన్స్ కంటే ముందు 28 గ్రామాల్లో మనకి రీసర్వే జరిగింది. ఆ 28 గ్రామాలకి కూడా మనం మొన్న జనవరి నెలలో మీకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. అందులో గత ముఖ్యమంత్రి గారు ఫోటోలు అవి ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ ఫోటోలు అవి తీసేసి అసలు ఎలా ఉన్నాయని చెప్పేసి ముందు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి మీకు అందరికీ పంపిణీ చేశారు. పంపిణీ చేసినప్పుడు మీకు అందులో జనరల్గా మీరు చూసినట్టయితే నాకు ఒక సిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినాయి. దాదాపు 60% తక్కువ కడకలతో తండ్రి పేరు మార్పు వచ్చింది, ఆధార్ నెంబర్ మార్పు వచ్చింది, మీకు అలాగే అడ్రస్ మార్పు వచ్చింది, వ్యక్తి పేరు మార్పు వచ్చింది, ఎక్స్టెంట్ మార్పు వచ్చినాయి. వీటన్నిటినీ నా కాకినాడ సమావేశానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చూసి ఈ విధంగా మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు అయిపోయినా మీరేమో బాధపడకండి, భయపడకండి, అవన్నింటినీ కూడా మేము మార్పు చేసి మళ్ళీ మీకు ఇస్తామని చెప్పేసి మాకందరికీ కూడా అధికారులకు ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. మేము వింటున్నాం, మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసి అవన్నీ లోపాలైనటువంటి పాస్ పుస్తకాలని మేము మళ్ళీ ముద్రించడానికి, అంటే ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే దాదాపు ఒక 65% వరకు మొత్తం నియోజకవర్గంలో కవర్ అయ్యే పాత తప్పులన్నింటినీ సవరించడం, వాటితో ముద్రించాము. వాటి నుంచి గవర్నమెంట్ ఆదేశాలు వచ్చిన తర్వాత ఆ మార్పు చేసినటువంటి పాస్ పుస్తకాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 28 గ్రామాలు పోయినట్టయితే మనకి రిమైనింగ్ గ్రామాలకి మనకు ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం రీసర్వే కండక్ట్ చేస్తాం. ఈ రీసర్వే కండక్ట్ చేస్తున్నప్పుడు మనకి తొలి విడత అలజంగి మెట్టవలస ఫస్ట్ అనుకుంటాం. మెట్టవలస అలజంగిలో మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ రీసర్వేని కండక్ట్ చేయడం జరిగింది. ఈ రీసర్వే కండక్ట్ చేస్తున్నప్పుడు గతంలో జరిగినటువంటి పరిస్థితులు, గతంలో జరిగినటువంటి పునరావృతం కాకుండా గవర్నమెంట్ ఏం చేసింది, అనేక జాగ్రత్తలు తీసుకొని మాకందరికీ కూడా వర్క్ అది ఇంట్రెస్ట్ చేసి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి 2 దఫాలు మా యొక్క స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క రీసర్వే 2వ విడత చేపట్టడం జరిగింది. 2వ విడత రీసర్వే చేపట్టిన తర్వాత ఇస్తున్నటువంటి ఈ బొబ్బిలిలో మొట్టమొదటి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం వెంకటరాయపేటలో ఇచ్చినప్పటికీ అవి తొలి విడతలో కొన్ని చేంజెస్ ఉంటే అవి చేస్తాము. ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి పాస్ పుస్తకాలు చూడండి, ఎటువంటి లోపాలు లేనటువంటి పాస్ పుస్తకాలని మీకు అందివ్వడం జరుగుతుంది. మెట్టవలస తీసుకున్నట్టయితే మెట్టవలసలో 695 పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే అలజంగిలోనే 1316 మంది లబ్ధిదారులకి పాస్ పుస్తకాలు వచ్చాయి. వాటిని మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. అవన్నిటినీ కూడా మనం ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎంతో జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క భూముల్ని మీ చేతుల్లోనే ఉండాలి, మీ భూమి అనేది మీకు సంపూర్ణమైనటువంటి హక్కుగా ఉండాలి, ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి అచ్చుదోషాలు కానీ లేదా ఎక్స్టెంట్ కరెక్షన్స్ కానీ లేకుండా ఉండాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళపైన ల్యాండ్ ఉండాలి అనేటటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క మలి విడత రీసర్వేలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ఇవాళ 2 గ్రామాలు అలజంగి మెట్టవలస 2 గ్రామాలని తాలూకా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బేబీ నాయుడు గారి చేతుల మీదుగా
ఈరోజు మొదటి విడత కార్యక్రమంగా నందవలసలోను, రెండో విడతలో అలసైని యాడ్ చేసి ఈ 2 గ్రామాలని రీసర్వే చేసిన వచ్చినటువంటి పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి, పట్టా పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయ మన శాసనసభ్యులు, మన ప్రీతి నాయకులు శ్రీ బేబీ నాయుడు గారికి, అలాగే చూస్తున్నటువంటి మా డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ సెక్టర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారుల వారికి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ ప్రజలకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, మాజీ సర్పంచులకి, ఎంపీటీసీలకి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా డిపార్ట్మెంట్ ప్రభుత్వం మొత్తం